ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. నరసింహస్వామి జయంతి అంటే ఏమిటి? నరసింహస్వామి జయంతి అనేది విష్ణుమూర్తి నరసింహ అవతారం అవతరించిన రోజు. భక్తుడు ప్రహ్లాదుని రక్షించేందుకు అహంకారి రాక్షసుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు ఈ అవతారం తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఎప్పుడు వస్తుంది? వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్దశి. సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రి సమయంలో పూజలు చేస్తారు. నరసింహుడు సంధ్యా సమయంలో అవతరించాడని నమ్మకం. పౌరాణిక కథ అంటే సారాంశం: హిరణ్యకశిపుడు పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధంతో కాదు అనే వరాలు పొందాడు. విష్ణువు మనిషి ప్లస్ సింహం రూపంలో సాయంత్రము గడప మీద నఖాలతో అతన్ని సంహరించి ధర్మాన్ని నిలిపాడు. ఈ రోజున చేసే పూజలు నరసింహ మంత్ర జపం, నరసింహ స్తోత్రం, నరసింహ కవచం పఠనం, ఉపవాసం, కొంతమంది నిరాహారం, మరికొంతమంది పలహారం. సాయంత్రం ప్రత్యేక పూజ, హారతి. పూజ చేయడం వల్ల ఫలితాలు: భయం, శత్రు బాధల నుంచి రక్షణ, మానసిక బలం, ధైర్యం, దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది, భక్తి, ధర్మభావన పెరుగుతుంది. మీకు కావాలంటే ఈ మంత్రాన్ని ప్రతిరోజు చేయండి. ఓం నమో భగవతే నరసింహాయ నమః అని 108 సార్లు జపం చేయండి. ఇంకా శక్తివంతమైన మంత్రము: ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలాంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని చేయండి. భయం తొలగుతుంది, శత్రు బాధలు తగ్గుతాయని నమ్మకం. ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచండి. నరసింహస్వామి ఫోటో లేదా విగ్రహం పెట్టండి. పూజా విధానం: దీపం వెలిగించండి, గంధం, కుంకుమ, పుష్పాలు సమర్పించండి. పై మంత్రాల్లో ఏదైనా ఒకటి ఇప్పుడు చెప్పాను కదా, అవి 108 సార్లు జపం కానీ, నరసింహస్వామి స్తోత్రం కానీ చదవండి. నైవేద్యం సమర్పించండి, హారతి ఇవ్వండి. చెప్పాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేస్తే చాలా శుభం. నరసింహస్వామికి నైవేద్యం ఏం పెట్టాలి? ముఖ్యంగా ఇష్టమైనవి: పానకం, బెల్లం, మిరియాలు, ఏలకులు, చక్కెర, బెల్లం పొంగలి, పాయసం, బెల్లం లేదా పాలు, అరటిపండ్లు, కొబ్బరి. ఉప్పు కారం లేకుండా ఉండే నైవేద్యం మంచిది. ఉపవాసం: పూర్తిగా ఉపవాసం లేదా పలహారం అంటే పండ్లు, పాలు. సాయంత్రం పూజ తర్వాత ప్రసాదం స్వీకరించవచ్చు. ఈరోజు ప్రత్యేక ఫలితం ఏంటంటే భయం తగ్గుతుంది, ఇంట్లో శాంతి, రక్షణ, శత్రు బాధలు, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతాయి, ధైర్యం, భక్తి పెరుగుతుంది. నరసింహస్వామి కథ: ఒకప్పుడు హిరణ్యకశిపుడనే రాజు ఉండేవాడు. అతను చాలా అహంకారంతో ఉండేవాడు. నన్నందరూ దేవుడిలా పూజించాలి అనుకునేవాడు. కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు మాత్రమే నిజమైన దేవుడని భక్తితో పూజించేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని చాలా హింసించాడు. అగ్నిలో వేయించాడు, నీటిలో పడేశాడు. కానీ విష్ణు ఎప్పుడూ ప్రహ్లాదుని కాపాడాడు. ఒక సాయంత్రం హిరణ్యకశిపుడు గర్వంగా అడిగాడు, నీ దేవుడు ఎక్కడా? ఉన్నాడా? ఉంటే పిలు. ప్రహ్లాదుడు నవ్వుతూ అన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక గోడను కొట్టాడు. వెంటనే సగం సింహం, సగం మనిషి రూపంలో నరసింహస్వామి వచ్చాడు. పగలు రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, అంటే గడప మీద, ఆయుధం కాదు, నఖాలలో కాదు. అలా హిరణ్యకశిపుడిని సంహరించాడు. చివరికి నరసింహస్వామి ప్రహ్లాదు దగ్గరికి తీసుకొని ఆశీర్వదించాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే నిజమైన భక్తి దేవుడు ఎప్పుడూ కాపాడతాడు అనేది ఈ కథ యొక్క సారాంశం. పిల్లలకు మనం చెప్పవలసిన నీతి కూడా: భక్తి ఉంటే భయం ఉండదు, అహంకారం మంచిది కాదు, నిజం, ధర్మం ఎప్పుడూ గెలుస్తాయి. విన్నారుగా నరసింహస్వామి యొక్క అవతారము, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అన్నది కూడా వివరంగా చెప్పుకున్నాం చిన్న కథలాగా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.